స్టార్ బ్యాటర్ మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును 2 సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా నిలిచాడు. 2023లో అద్భుతమైన ప్రదర్శనకు గాను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సూర్యకు ఐసీసీఐ అందించింది. 2023లో 18 గేమ్లలో 2 సెంచరీలతో సహా 733 పరుగులు చేశాడు. 2022లో కూడా ఈ అవార్డును సూర్యకుమార్ గెలుచుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును అందుకున్నాడు. అయితే మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు జింబాబ్వే ఆటగాడు సికిందర్ రాజా, ఉగాండా సంచలనం అల్పేష్ రంజానీ, న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాపన్లతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ, గ్లోబల్ మీడియా ప్రతినిధులతో కూడిన ప్యానెల్ మరియు ప్రపంచ క్రికెట్ అభిమానుల ఓటింగ్ తర్వాత సూర్య విజేతగా ఎంపికయ్యాడు. అంతకుముందు 2023 సంవత్సరానికి టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్కు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఐసీసీఐ ఎంచుకుంది. అయితే దక్షిణాఫ్రికా సిరీస్లో గాయపడిన సూర్య టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. జనవరి 17న జర్మనీలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే సూర్యకుమార్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో 2 నెలల సమయం పడుతుందేమో అని సమాచారం. ఐపీఎల్ 2024 ప్రారంభ సమయానికి పూర్తిగా ఫిట్నెస్ సాధించలేకపోవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 సమయానికి అతను అందుబాటులో ఉంటాడు.